నమస్తే. రీసెంట్గా 2 రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతున్నటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఈశ్వర్ సాయి అలాగే మాధురి రాథోడ్ ఇద్దరు రియల్ కపుల్స్. ఎందుకంటే వాళ్ళు ఒక సాంగ్ ఫోక్ సాంగ్ చేశారంటే ఖచ్చితంగా అది హిట్టే. భాషింగాలే సాంగ్, అలాగే గౌన్లో పిల్ల అనే సాంగ్ ఇద్దరిది సపరేట్. కాకపోతే వాళ్ళు ఒకవేళ ఏదైనా కంబైన్డ్గా ఒక సాంగ్ ఫోక్ సాంగ్ చేశారంటే ఖచ్చితంగా అది హిట్ అవ్వాల్సిందే. అయితే రీసెంట్గా వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉంటున్న ఒక రూమ్లో అడ్డంగా వాళ్ళ భార్య పట్టుకోవడంపై ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ పట్టుకొని ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే రిలీజ్ చేసింది. దానిపై చాలా వరకు కూడా కాంట్రవర్సీ విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి, కొంతమంది మాట్లాడుతున్నారు దానిపైన కూడా. అయితే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఈశ్వర్ సాయి మంచిగానే ఉండి వాళ్ళ వైఫ్ ఇద్దరు మంచి కలిసిమెలిచుకున్నారు, వాళ్ళ అండర్స్టాండింగ్తో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాధురి రాథోడ్ పరిస్థితి ఏంది? వీటన్నిటిపై మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. మన దగ్గర ఇప్పుడు మదర్ ఫౌండేషన్ నుంచి సంధ్యారెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఇంతకు ముందు కూడా చాలా విషయాలపై, ఒక హస్బెండ్ వైఫ్ విషయాలు కావచ్చు, కొన్ని మర్డర్ విషయాలలో ప్రతి ఒక్క దానిపై కూడా సోషల్ మీడియాలో నిరంతరం స్పందిస్తూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. వాటిపై కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. అసలు ఈ విషయం గురించి ఏంది? వాళ్ళు కలిసే ఉంటున్నారు, వాళ్ళు మంచిగానే ఉంటున్నారు, దొరికినందుకు ఎన్ని వీడియోలు రిలీజ్ చేసుకున్నారు. ఒక అమ్మాయి పరిస్థితి ఆగమైపోయింది, ఒక అమ్మాయి జీవితం కూడా ఆగమైపోయింది. దానిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అది ఎట్లా చూసుకోవచ్చు? ఒక ఫోక్ డాన్సర్స్ వీళ్ళిద్దరు. నేను కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఈశ్వర్ సాయి మాధురిని వాళ్ళు చేసింది 100% తప్పే. నేను తప్పు కాదనట్లేదు. ఒక ఆడదాని జీవితంలో ఇంకొక ఆడది వచ్చిందంటే ఎవరు కూడా భరించలేరు. అది కామన్, ప్రతి ఒక్కరికి ఏదైనా షేర్ చేసుకోగలుగుతారు. కానీ ఒక భర్తని ఇంకొక ఆడది షేర్ చేసుకుంటుందంటే అది డిఫరెంట్గా ఎవరు కూడా ఒప్పుకోరు. ఒకటి. తర్వాత ఇది సౌండ్ వస్తుందో రావట్లేదు కదా, 2 చేతులు కలిస్తే సౌండ్ వస్తుంది. ఇవాళ ఈశ్వర్ సాయి భార్యని అడుగుతున్నా నేను, నీ మొగుడు మంచోడు అని చెప్పి బయటకు వచ్చేసి ప్రగల్భాలు వలుకుతూ మీడియాల ముందు ఉంటూ మాట్లాడుతున్నావు కదమ్మా. నీ మొగడు మంచోడైతే అసలు నీ మొగడు మంచోడు పక్కన పెట్టు, నువ్వు నీ మొగని కరెక్ట్గా చూసుకుంటే నీ మొగడు ఇంకో ఆడదాని దగ్గరికి ఎందుకు వస్తాడు? అది గుర్తుపెట్టుకోను. ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు భర్తని కరెక్ట్గా చూసుకొని ఆయనకు అనుకునే అన్ని ఇచ్చేసి మంచిగా చూసుకొని ప్రేమతో చూసుకొని మంచిగా చూసుకుంటే మగాడు బయటికి వెళ్ళడు. అది నగ్న సత్యం, ఎవరమైనా మనం నమ్మాల్సిందే. సో సెకండ్ వచ్చేసి, నా భర్త చాలా మంచోడు, అదే వచ్చి మీద పడింది అంటాడు. నా మొగుడు చాలా మంచోడు అంటే నీ మొగుడేమో నా అమ్ముల్ బేబీయా? నీ మొగుడిని వచ్చి సంకలు వేసుకొని వచ్చి మంచం మీద బండబెట్టిందా? సిగ్గుండాలి కొంచెం అన్న. ఇవాళ ఆడవాళ్ళ పరువులు తీస్తున్నారు. ఇక్కడ నేను మాట్లాడేది ఆడదాన్ని, నువ్వు ఆడదానివే, అక్కడ ఉన్నది ఆడదే. అంటే ఇప్పుడు నీ మొగని మాత్రం సేవ్ చేసుకుంటున్నావు. నీ మొగని ఏం చెప్తున్నావు అమ్మ? నువ్వు ఏం చెప్తున్నావు? ఇవాళ నా మొగడితో నేను అన్నీ మాట్లాడుకున్నా, మా ప్రాబ్లం సాల్వ్ అయింది అంటున్నావు. మరి ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయి కూడా ఓ దిక్కేమో సుప్రీంకోర్టు సహజీవనం చేయమని చెప్తుంది. మరి అది నీకు తెలీదా? సహజీవనం చేస్తే తప్పు లేదు అంటుంది. మరి కోర్టులు ఈ రకంగా చెప్తున్నారు, మరి మీ రకంగా వచ్చేసి అసలు ఆ అమ్మాయిని కొట్టాల్సిన హక్కు నీకెవడిచ్చాడు? నీ మొగని తన్ను, నీ మొగని ఫస్ట్ తన్ను. నువ్వు గల్ల పట్టుకొని అడుగు, ఏరా నన్ను ప్రేమించి 7 సంవత్సరాలు ప్రేమించి మనం పెళ్లి చేసుకున్నాం, మనకు ఒక బాబు ఉన్నాడు, నీకేం తక్కువ చేసినారా, ఎందుకురా ఇట్లా చేసినావు అని చెప్పేసి నీ మొగని అడుగు, చెంపలు వాయించు. ఒకవేళ ఆ అమ్మాయి తప్పు చేసి అమ్మాయి దొరికితే అమ్మాయి నాను, కానీ కొట్టే రైట్ నీకు ఇవ్వలేదు. నీ ఇంట్లో నుంచి గుంజుకొని రాలేదు అమ్మాయి. ఇద్దరు కలిసి ఆ సాంగ్స్ చేసినప్పుడు అన్నీ చేసినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నావు. సరే, ఇంకొక విషయము, ఎందుకు అంటే నేను ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నాను కాబట్టి అనేక మంది ఒంటరి మహిళలు నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళ హావభావాలు నాకు తెలుసు కాబట్టి ఇవే విషయాలు ఒక్కటి ప్రతి విషయం చెప్తాను నేను. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్యలో మూడొకరు దూరొద్దు. దూరిందనుకోండి ఆ లైఫ్ అనేది, ఆ ఫ్యామిలీ లైఫ్ బాగుండదు అన్న. ఒకవేళ విడిపోవాలి ఇంకా మాతో కాదు మేము ఉండలేమనుకున్నప్పుడు రోడ్ల మీదకి వచ్చి తన్నుకోండి, సావండి. కానీ మళ్ళీ రోడ్ల మీదకి తీసుకొచ్చి ఆ అమ్మాయి జీవితాన్ని మొత్తం పబ్లిక్లో చూపించేసి నీ మొగుడు సుఖమైనడు 24 క్యారెట్ అని చెప్పేసి ఏ సర్టిఫికెట్ ఇచ్చి అది వచ్చి మీద పడ్డదని చెప్పి నా మొగుడు నేను ఎందుకు వదిలేస్తా అంటే, నీ మొగుడు నువ్వు వదిలేయవు, నీ వాడు ఎన్ని ఏదో పనులు చేసినా మరి నువ్వు సహకరిస్తున్నావు. మరి ఆ అమ్మాయి భవిష్యత్తు, అమ్మాయికి పెళ్లి కాలేదు, ఆ అమ్మాయికి ఎఫైర్, అవన్నీ నీకు ఎవరు చెప్పిండు? ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా. నువ్వు చూసిన ఇంతకు ఆ మధ్యలో వీడియో తీసిందని చెప్పుతో కొట్టాలి ఫస్ట్. దానికి సిగ్గుందా అసలు? ఆ బూత్ లాంగ్వేజ్ లేని
ఒక రూమ్లో దొరికినారంటే అంటే మీరే ఉన్నారు ఇక ఆడవాళ్ళు సమాజం మీద ఆడవాళ్ళ పరువు తీస్తున్నారు. ఎందుకే నాకు అర్థం కాదు. ఇవాళ గుట్టు చప్పుడు కాకుండా సంసారం చేసుకోవాల్సిన ఆడవాళ్ళు అందరు రోడ్ల మీదకి వస్తున్నారు. సోషల్ మీడియా అనేది ఏంది మన ఫ్యాషన్ అనుకుంటున్నారు. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అసలు? ఇలా మొత్తం ఇలా నీ మగడు ఇజ్జత్ పోలేదా? వాళ్ళిద్దరికి ఎంత ఫేమ్ ఉందో తెలుసా? బయట ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఒక మంచి పేరుంది. నీ వల్ల తప్పేనమ్మా, నీ భర్త చేసింది, మాధుర్ చేసింది తప్పే, నేను కాదంటలేను. కానీ ఇవాళ నీ భర్త ఒకటి ఇచ్చేది కూడా పోయిందిగా. ఎవడొస్తుంది నీ భర్తకి? ఇంకా ఆఫర్లు ఏమొస్తాయి? ఏం తింటావు ఇక? ఏం తిని బతుకుతావు? ఇప్పుడు నువ్వేంది, నీకు నీ భర్త వదిలిపెడితే నీకు లైఫ్ లేదు కాబట్టి నా భర్త చేసిన తప్పు నేను క్షమిస్తా అంటే ప్రతి ఆడది మరి మగవాళ్ళు చేసిన తప్పులను మనం సరిదిద్దుకొని సాయంత్రం వరకు సర్దుమనుగుతాయి కాబట్టి ఆడదానికి భూదేవంత ఓర్పునిచ్చిండ్రు మనకు. అదే మగాడికి అనుమానం వచ్చిందనుకో జీవితాలు విచ్ఛిన్నమైతే. నువ్వు ఎందుకంత ఆవేశపడుకుంటూ నువ్వు సామరస్యం కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. తెగ వరకు లాక్కున్నావు. ఇవాళ మొత్తం సోషల్ మీడియాకి వచ్చింది కాబట్టి మాట్లాడగలుగుతున్నావు. కానీ ఇలా నువ్వు చాలా తప్పుగా మాట్లాడినావు, తప్పుగా చేసావు. ఆ అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుంది అనుకో, అమ్మాయి పరిస్థితి ఎవరు కారణం? నువ్వా నీ మొగడు సిగ్గులేదా? నేను ప్రేమించిన నా భార్యను పెళ్లి చేసుకున్నా, నాకు ఒక కొడుకున్నాడు, వాడికి తెలియదా? వాడు వచ్చి మంచం మీద పడుకున్నప్పుడు తెలియదా? మంచం మీద కూర్చున్నప్పుడు తెలియదా? దాంతో తిరిగినప్పుడు తెలియదా? ఇవన్నీ తెలియదా? ఇవన్నీ మీరు చూడట్లేదా? నీ మొగుడు పెద్ద 24 క్యారెట్ అని చెప్పేసి మన అవసరంలో పోయి తిడితే అయిపోతుందా? ఉట్టిగానే ఇష్టం వచ్చినట్టు కాదు. అసలు అక్కడ వచ్చేసి ఓ పెద్ద డోర్ ఓపెన్ చేసేసి ఏదో చూపించేసి ఆ అమ్మాయిని చేస్తావు. ఆ అమ్మాయి తిరిగి కొడితే నువ్వేం చేస్తావు? ఒక మాట చెప్పు. ఎవడు తప్పు ఉంది, నేను కాదంటలేను. కానీ నీ మొగంది కూడా తప్పు ఉంది కదా. నువ్వు బాధపడడంలో అర్థం ఉంది, నేను కూడా ఏకీభవిస్తా. కానీ నీ హస్బెండ్ను వెనకేసుకొచ్చి ఆ అమ్మాయి నిలదీసి ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా నేను. నీ తరఫున నువ్వు ఒక భార్యగా బాధపడుతున్నందుకు నేను కూడా ఆ విషయంలో 100% మీకు సహకరిస్తాను. కానీ నా భర్త మంచోడు అని వచ్చి బయటకు వచ్చి నువ్వు వీడియోలు పెట్టేసి అది వచ్చి మీద పడ్డదా? ఎట్లా పడుతుంది మీద? అంటే ఊర్లో ఆడవాళ్ళందరూ వచ్చి నీ మొగడి మీద పడతారు. నీ మొగడు పోతాడా ఇక? అంటే నీ మొగని నువ్వు కరెక్ట్ పెట్టుకోవు, కానీ ఇంకో ఆడవాళ్ళని మాత్రం అంటారు. ఆ అమ్మాయి రేపు పెళ్లి కాలేదు, మరి ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? 100% ఇప్పుడు జనాలందరూ ఒకసారి కింద. నాకు తెలిసి ఇప్పటివరకు ఇట్లా ఎవరు కూడా ఇంత రియాక్షన్ కాలేదు తెలుసా. ఇక్కడ జెంట్స్ అవుతున్నారు, లేడీస్ కూడా అవుతున్నారు. అందరు నిన్నే తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? ఆ అమ్మాయిని రోడ్ల మీద తీసుకొచ్చినావు కదా, మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి. మరి ఇద్దరు కలిసి ఉండాలనుకున్నప్పుడు రోడ్ల మీదకి ఎందుకు తీసుకొచ్చినావు? మందలించే వీడియోలు ఎందుకు రిలీజ్ చేసావు? మీ వీడియోలో ఏమన్నా మీడియా వాళ్ళు వచ్చేమని పెట్టినరా? మీరు ఇచ్చిన మీడియా వాళ్ళకి పెడితే వాళ్ళు పెట్టిరు. మీడియా వాళ్ళు ఏముంటుందమ్మా, సోషల్ మీడియాలోకి వ్యూస్ కావాలి, వాళ్ళు పెట్టుకుంటారు. మీరు పంపించడం తప్పు కదా. అక్కడ వీడియోలు తీసింది మీరే, ఇద్దరు ఆడవాళ్ళు, అక్కడ ఉన్నది ఆడది, మాట్లాడేటోళ్ళు ఆడలేం, అందరం ఆడవాళ్ళు అందరు పరుగు పోతుంది. ఎంతమంది జీవితాలు విచ్ఛిన్నం అవుతున్నాయి అంటే అమ్మ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది మంచిగా వాడుకోండి. ఇట్లా పర్సనల్ జీవితాలు తీసుకో పబ్లిక్లో పెట్టి ఎవరిని అనుకుంటాడు? ఒక్కటే గుర్తుపెట్టుకో, ఏం పేరు వాళ్ళ భార్య పేరు ఏం పేరో నాకైతే తెలియదు. ఒక్కటే అమ్మా, ఫస్ట్ నువ్వు మారి నీ భర్తను మంచి చూసుకో. నీ భర్తను మంచిగా ఇంకో ఆడదాని దగ్గర పోకుండా చూసుకో, అంతే. అవును, నీ భర్త మంచిగా ఉండొచ్చు, అందగాడు ఉండొచ్చు, డబ్బు సంపాదిస్తుండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. నీ మొగడు తప్పు లేదు అనొద్దు. నీ మొగడు తప్పు లేని అంటే వీడియోలు ఎవరు చేయొద్దు అని చెప్పి ఒక మాటలు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వీడియోస్ ఆపేయండి. వీడియోస్ రిలీజ్ చేసింది ఆమె. ఇప్పుడు వీడియోస్ రిలీజ్ చేసినావు, తొందరగా ఉరికొచ్చినావు, వీడియోలు తీసినావు, పెద్ద ఏదో నేను చేస్తున్నాను. నువ్వు అప్పుడు ఎప్పుడు చేయాలి ఇవన్నీ? విడిపోతున్నప్పుడు నాకు ఆయనతో సంబంధం లేదు, నేను ఆయన విడాకులు. అవును, అది 10 మంది, మరి అది 10 మంది దగ్గర పోయింది అని నువ్వు అన్నావు కదా. మరి నీ మొగడు తెలియదా? నీ మొగడు శుద్ధపూసనా? ఏదో పత్తిలాగా చెప్తున్నారమ్మా. ఒక ఆడదాని క్యారెక్టర్ గురించి వాడు ఎన్ని చెప్పిండో నీకు తెలుసా? వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో, వాడు ఏం బతులాడుకున్నాడో, పెద్ద నీ మొగడు గురించి పెద్ద. ఇప్పుడు వచ్చేసి వీడియోస్ ఎవడు ఆపుతాడు? నువ్వే ఆగలేదు, ఎవరిని ఆపుతావు నువ్వు? పెళ్ళి చేసుకొని నీ మరదను అర్థం చేసుకొని మంచిగా దిట్టంగా సంపాదిస్తుంటే తిని కూసోలేక నువ్వు ఇవాళ ఉండొచ్చి పబ్లిక్లో తీసుకొచ్చే శాపమంటే ఎవడాపుతాడు? బజార్లకు తీసుకొచ్చి బజార్లో పెట్టినాక ఎవడు ఆగడు. అందుకనే 1కి 10 సార్లు ఈ ఆడవాళ్ళు ఇట్లే చేసుకుంటున్నారు. నేను అందుకనే ప్రతి విషయంలో ఆడవాళ్ళు, ఒంటరి స్త్రీలు డైవర్స్ తీసుకునేటప్పుడు ఒకటే చెప్తున్నా, డైవర్స్ తీసుకొని సాధించేది ఏం లేదు. మనం ఎంతసేపు ఉన్నా మనం నమ్ముకున్న పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. కాబట్టి ఒక్కటే చెప్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆవేశంతో కాదు, ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి. ఒక అక్కగా, ఒక అమ్మగా ప్రతిసారి ఇదే చెప్తాం. ఎందుకంటే 23 సంవత్సరాల మా అనుభవంతోనే
ఎన్జిఓ ఆర్గనైజేషన్ నడుపుతున్నాం కాబట్టి ప్రతి దగ్గర ఇదే ఉంది. ఇవాళ ఈశ్వర్ సాయి మాధురి ఒకటే కాదు, ఇలాంటివి చాలా ఎఫైర్స్ నడుస్తున్నాయి బయట. ఇంకా అందులో సినీ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, అంటే అందరూ అని కాదు, కొంతమంది. సో మరి ఆ అమ్మాయికి ఏం చెప్పిండు? ఆ అమ్మాయితో ఇప్పటి వరకు కూడా అమ్మాయి ఒక మాట కూడా మాట్లాడలేదు. తిరిగి నీ మొగడిని గల్ల పట్టుకొని కొట్టి నీ మొగడిని అది చేస్తే ఇలా పరిస్థితి ఏంది చెప్పు? ఇలా ఇంత కూర్చొని మంచిగా సిగ్గు లేకుండా మళ్ళీ వీడియోలు రిలీజ్ చేసుకుంటా మొత్తం జీవితం ఆగా చేస్తేవి. మేము అండర్స్టాండింగ్ లో ఉన్నాం, అండర్స్టాండింగ్ లో ఉన్నాం. కాకపోతే మా ఆయన తప్పు ఒప్పుకున్నాడు అని చెప్పి తప్పు ఒప్పుకున్నాడు, కరెక్టే. మరి నీ మొగడు తప్పు చేసిన శిక్ష లేదా అంటే? మరి ఆ అమ్మాయికి మరి అంటే ఆ అమ్మాయి జీవితం ఖరాబ్ చేసిరు ఇద్దరు కలిసి. మరి ఆ అమ్మాయికి ఎట్లా న్యాయం చేస్తారు? ఎట్లా న్యాయం చేస్తారంటే నేను ఆడదాన్ని నేను చెప్పలేను, ఆ విషయం చెప్పలేము. కాకపోతే దానికి ప్రేక్షకులకి చెప్పాలి, వాళ్ళే చెప్పాలి సమాధానం. ఆ అమ్మాయి మరి మెంటల్ స్టేటస్ కూడా పాపం అమ్మాయి షాకింగ్లో ఉంది. ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది తెలియదు. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయండి. ప్రతి సమస్యను తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టుకుంటే ఇగో ఈ చండాలం ఇట్లనే ఉంటుంది. ఏంది ఈరోజు బాషింగా సాంగ్ ఎంత వైరల్ అయిందో అంతకు డబల్ అయిపోయారు. ఏందండి ఎందుకట్లా చిల్లరగా చేసుకొని వీడియోలు తీసుకొని చించుకుంటున్నారు అట్లా? ఆ పిల్లని మొత్తం ఇట్లా చూపించి అందరూ అదే అంటారు, భార్య భర్తలు మీరు అండర్స్టాండింగ్ ఉన్నారు కదా, మరి ఆ అమ్మాయిని కావాలని చేస్తున్నారు అంటారు. ఎందుకంటే ఆ అమ్మాయికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. ఆ అమ్మాయి తలుచుకుంటే ఎవరైనా ఒకటి పెళ్లి చేసుకోవచ్చు, ఒకరిని ప్రేమించవచ్చు. కానీ నువ్వు వచ్చేసి ఆ అమ్మాయి మీద మీరు అనొచ్చు, సంధ్యక్క అట్లా తప్పు చేస్తుంటే ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసి, నేను తప్పుని ఎంకరేజ్ చేయట్లేదండి. అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిండ్రు, వీళ్ళు బాగానే తగలబడిండ్రు. అట్లాంటి అమ్మాయిలను జీవితం తీసుకొచ్చి బయట వేసిరు. ఆ అమ్మాయి మంచిది, నేను ఏదో మంచి చేయడం అనేది మనం కాదు, వాళ్ళిద్దరి మధ్యలో ఏం చేద్దాం మనకు తెలియదు, వాళ్ళ పర్సనల్ విషయాలు అవి. కాబట్టి అక్కడ జరిగిన సిచ్యువేషన్ వాళ్ళ హస్బెండ్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఆ అమ్మాయిని చిల్లరది బజార్ది 10 మంది దగ్గర అంటే ఇది చూసిందా వీడియో తీసే ఎక్సైట్మెంట్ అసలు మామూలుగా లేదు. నేను అసలు కామెంట్లు చదువుకోమని దాన్ని అంతెందుకు, అసలు దాన్ని చూపించాలి, అది ఎవతో చూపిస్తే తెలుస్తుంది. అప్పుడు నాలుగు దంతగాని తెలియదు. ఆడవాళ్ళకి బాగా రెచ్చిపోయి సోషల్ మీడియా ఉందని బాగా మీకు ఏదో జాగిరి ఉన్నట్టు ఆడవాళ్ళ పరువులు తీస్తున్నారు పొద్దున్న లేస్తే. అవును, తప్పులు జరుగుతాయి మనుషుల వల్ల. ఆ తప్పులు కూర్చొని ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోవాలి అనేది. ఎందుకంటే నాకు కూడా నిన్న వీడియోలు చేయండి అక్క, మీరు ఒక్కసారి స్పందించండి, ఇలాంటి వాళ్ళకి ఒక్కసారి చెప్పండి. ఇక్కడి నుంచి అయినా ప్రతి లేడీసు కలిసి ఉండాలనుకున్నప్పుడు గోప్యంగా ఉండండి, వద్దు అనుకున్నప్పుడు ఓపెన్గా అండి. ఒక్కసారి రోడ్ మీదకి వచ్చినాక మీరు ఇంత రచ్చ అయినాక మీరు ఇద్దరు కలిసి ఉంటారు అనుకుంటారా? కలిసి ఉన్నా కూడా పగిళ్ళ అద్దం అతుకుపెట్టినట్టే ఉంటుంది బతుకు తప్ప మైండ్లో ఉంటుంది. ఇంత పబ్లిసిటీలో ఆఫర్స్ రావు, రేపటి నుంచి ఏం గడి తింటారా? మీకు ఎంత ఇలా ఒక కోట్లు పెట్టిన చిరంజీవి సినిమా కన్నా ఎక్కువ ఫాలోవర్స్ అందరూ ఆ సాంగ్ నచ్చారు. మంచి వీళ్ళ దగ్గర మంచి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ మొత్తం నాశనం చేస్తారు. పెద్ద ఏదో ఇక నీ మొగడు ఏదో అన్నట్టుగా ఏదో పెద్ద ఎక్కడదమ్మా ఏదో అన్నట్టుగా ఉరికొచ్చేస్తే వచ్చి జీవితాలతో ఆడుకొని ఇగో చేసిండ్రు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరం కూడా సమస్యని పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా రోడ్ల మీకు తీసుకొచ్చి ప్రతిదీ పన్నది కూసున్నది లేచింది తిన్నది ఇన్స్టాగ్రామ్లో పెట్టండి బాగా అలవాటు అయిపోయింది. ఎవడు 4 చెప్పటోళ్ళు లేక లింగులు ఇట్టుకొని పెళ్ళ మొగుడు ఇద్దరే ఉండడం వల్ల ఇంట్లో పెద్దోళ్ళు లేకపోవడం చెప్పటోళ్ళు లేకపోవడం వల్ల ఓ సాంప్రదాయాలు ఒక కుటుంబం ఏం తెలియదు. మళ్ళీ నువ్వు చేసింది ప్రేమించినావు, పెళ్లి చేసుకున్నారు సిగ్గు లేకుండా. మళ్ళీ వాడు ప్రేమించినంటే దాన్ని ఎట్లా ప్రేమిస్తాడో, మళ్ళీ దాని దగ్గరికి ఎట్లా పోయిండో, వాడిని తప్పు లేదట్టుగా నీ వచ్చి చెప్తుంది ఈమె పెద్ద జడ్జిమెంట్ వచ్చి చెప్తున్నావు. దగ్గర పెట్టుకోవాళ్ళు. నిన్ను మామూలుగా కాదు, బయటకు వస్తే నేను మామూలుగా అజ్జేయరు. ఆడపిల్ల జీవితాలు నాశనం చేస్తున్నావు. అదే చేసిన తప్పంటే నువ్వు కూడా తప్పే చేసినావు. మరి ఆ అమ్మాయికి నీకేం తేడా ఉంది? ఏదున్నా అమ్మాయికి న్యాయం చేయండి మీరు. ఇది పరిస్థితి. వాళ్ళ మొగుడు మంచోడు అంట కానీ అక్కడ ఎదుర్కొన్నటువంటి మాధురి రాతోడు మంచిది కాదు. మరి నీ మొగుడు చేసిందంతా కూడా ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు దానిపై స్పందిస్తున్నారు. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావో చెప్పు.